నంద్యాల తెలుగు గంగ కేసీ కెనాల్ ఆయకట్టులను పరిశీలించిన తెలుగు గంగ డైరెక్టర్ చైర్మన్ సంజీవ్ కుమార్. నంద్యాల తెలుగు గంగ కేసీ కెనాల్లను పరిశీలించిన తెలుగు గంగ డైరెక్టర్ చైర్మన్ సంజీవ్ కుమార్ నంద్యాల తెలుగు గంగ కేసీ కెనాల్లకు గత ప్రభుత్వం హయాంలో నాసిరకంగా తూంబులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడెక్కడ అవి పగిలిపోవడం జరిగాయని కాంట్రాక్టర్ పై పూర్తి విచారణ చేపడతామని చైర్మన్ హెచ్చరించారు. నంద్యాల తెలుగు గంగ కార్యాలయంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందని, ఈ సందర్భంగా చైర్మన్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ అధికారులతో భూమా అఖిలప్రియ సమావేశం నిర్వహించారని, భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ప్రాంతంలో తెలుగు గంగ కేసీ కాల్వ కింద ఆయకట్టు ఎక్కువ ఉందన్నారు. కొన్ని ప్రాంతాలలో నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికారం ఉన్నా లేకున్నా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి చివరి ఆయకట్టు వరకు నీరు అందించానని అధికారులకు తెలపడం జరిగిందని, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రైతుల కోసం నీళ్లు తెప్పించాలని చాలా కష్టపడుతున్నారని, ఇటువంటి నాయకురాలు మాకు ఉండడం ఎంతో అభినందనీయమని, రైతులకు వచ్చే సంవత్సరం నేటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని, రైతులందరూ నీటి గురించి ఎటువంటి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలపడం జరిగిందని చైర్మన్ తెలిపారు. ఈ రోజు తెలుగు గంగలో మీటింగ్ జరిగింది. మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన అఖిలప్రియ గారు మేడం గారు వచ్చి అధికారులతో మాట్లాడారు. అధికారులతో ఏం మాట్లాడారంటే, నీళ్లు వదలడం లేదు, వారబంది నీళ్లు వదులుతామని సరిగా రావట్లేదు, దానిపైన రైతులు అంత గొడవ చేస్తున్నారు. సో అందరికీ నీళ్లు అందాలన్న సదుద్దేశంతో వచ్చి ఈరోజు మీటింగ్ పెట్టారు. సో అధికారులతో మాట్లాడారు, వాళ్ళందరికీ నీళ్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. అదే విధంగా మేడం గారు అసెంబ్లీలో చక్కగా మాట్లాడి తెలుగు గంగ గురించి తెలుగు గంగ 100 కోట్లు శాంక్షన్ చేయించే విధంగా చేశారు. అందుకు సమాముఖంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అట్లానే